శ్రీశైలంలో ఆదివారం జరిగిన ట్రాఫిక్ జామ్ సమస్యను పోలీసు సిబ్బంది సమన్వయ లోపమే కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జనవరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో కలశాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం 30 నుంచి 40 కోట్లతో అన్ని సౌకర్యాలతో కూడిన క్యూ కాంప్లెక్స్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. నారా లోకేష్ కు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదని తెలిపారు. మంగళగిరి అని స్పష్టంగా పలకగలిగితే ఆ తర్వాత ఆయన గురించి తాను మాట్లాడతానన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయిందన్న విషయం నువ్వే చెప్తున్నావు. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వాళ్ళ ప్రభుత్వానికి చనిపోయి వస్తుంది, లేదా ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్కి చనిపోయి వస్తుంది. ఆలయపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎక్కడ ఏ రకమైన అసౌకర్యం లేకుండా చూస్తున్నాం. మరి ట్రాఫిక్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులేట్ చేయాలి. అది ఆల్రెడీ ఎస్పీ తోటి కూడా మాట్లాడాను. అది ఇవాళ నుంచి ఈ కార్తీక మాసం అయిపోయే వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చెప్పమని నేను మా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ని కూడా వెళ్ళి ఎక్కడెక్కడ పోలీసులు కరెక్ట్గా ఉన్నారా లేదన్నది కూడా చెక్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అది ఇవాళ నుంచి అమలు జరిపి మా ఈఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఒక అసిస్టెంట్ ఈఓ లెవెల్ ఆఫీసర్ని ఎక్కడెక్కడైతే ఈ పోలీసులు ఉండాలని చెప్పామో అక్కడ మనం అనుకున్నంత సిబ్బంది ఉన్నారా లేదా, ఎందుకంటే 150 మందికో 160 మందికో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు జీవో గారు. కానీ వాళ్ళు ఎక్కడ నాకు కనపడలేదు. మొత్తం ఎంటైర్ ఈ రోడ్లో నేను సాక్షి గణపతి వరకు వచ్చే వరకు రాత్రి అక్కడ పోలీసులు కనపడ్డా. సాక్షి గణపతి ఆలయం దగ్గర 3 పోలీసులు కనపడ్డారు. మిగిలిన నా ఎస్కార్టే 2 ఎస్కార్ట్లు మనుషులు 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే దిగి ఎక్కడికక్కడ పాప రెగ్యులేట్ చేసుకుని వచ్చారు. అంటే వాళ్ళు రెగ్యులేట్ చేస్తే రెగ్యులేట్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఉండి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందంటే వాళ్ళు నిర్లక్ష్యం. అది కరెక్ట్ చేయమని ఎస్పీ గారికి చెప్పాను. ఆయన వాడి నుంచి శ్రద్ధ తీసుకుంటాను. మొన్నటి రోజున మన దేశ ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం గురించి, దాని విశిష్టత గురించి, దాని చరిత్ర గురించి, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ విశాఖపట్నం చాలా ప్రముఖమైన నగరం. ఇది భారతదేశానికి గర్వకారణమైన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. దీని ఔన్నత్యాన్ని, ఇక్కడున్న ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తేనే దీన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చెప్పాడు. దాని అర్థం మీకు ఏ రకంగా సూచించిందో మరి నాకు తెలియదు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినట్టుగా నా అభిప్రాయం అనుకోపోని.